రోజుకు 12 సిగరెట్లు కాలిస్తే ఎంత ప్రమాదమో ఏకాకిగా జీవించడం అంత ప్రమాదం అట. మెదడు లోపల అన్ని మార్పులు వస్తున్నాయి, అన్ని వ్యాధులు వస్తున్నాయి. అందుకని ఈ ఏకాకిగా ఉండడానికి మీరు ఇంగ్లాండ్లో తీసుకోండి, జపాన్లో తీసుకోండి, లోన్లీనెస్ కోసం మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ లాగా. మీరు నమ్మండి, ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి, గుర్తించి, దాని ముఖ్యత గమనించి దానికోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని అర్థం చేసుకోండి. సో మీరు ఈరోజు యాక్చువల్గా పిల్లలకి చాలా ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చారంటే, నా తండ్రి లేదా తల్లిదండ్రులకి నేను అన్ని సౌకర్యాలు ఇచ్చాను, వాళ్ళు వాళ్ళ ప్రదేశంలో లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారనుకుంటే తప్పు. చాలా. సో వాళ్ళు ఏదైతే ఒంటరిగా ఉంటున్నారో అది ఓ రకమైన పెద్ద వ్యాధి, ఒక రకమైన కాదు, చాలా పెద్ద వ్యాధి. ఇది సైన్స్ ప్రకారం ప్రూవ్ అయినటువంటిది, ఏదో మాట చెప్పిన పాతకాలంలో కాదు ఇది. దానివల్ల నేను ఇందాక చెప్పినట్టు 12 ఏ రోజు కూడా పొగ సేవించలేదు, మరి తాగలేదు. అలాంటప్పుడు మరి 12 సిగరెట్లు ఒక రోజుకు తాగితే ఎంత ప్రమాదమో, గుండెలో కానీ బ్రెయిన్లో కానీ వచ్చే మార్పులో అంత ప్రమాదం ఉందని శాస్త్రమే చెప్తూ ఉన్నట్టయితే మరి ఎంత ఇబ్బందో చెప్పండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.